వాక్య భాగంలోకి వెళ్దాం. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇచ్చిన మాట ఏంటంటే, మీ ప్రార్థనలు దేవుని సముఖానికి చేరినవని చెప్పమన్నాడు. మీ ప్రార్థనలు దేవుని సముఖానికి నిశ్చయముగా చేరినవి. మీకు దేవుడు జవాబు ఇవ్వబోతా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. జకరియా గ్రంథము 2వ అధ్యాయము 1 నుండి మనం ధ్యానం చేద్దాం. జకరియా గ్రంథము 2వ అధ్యాయము 1, 2, 3, 4 వచనాలు చదువుకుందాం. గట్టిగా చదవాలి బైబిల్ ఉన్నవారందరూ కూడా. స్టడీ 1, 2, 3. మరియు నేను తేరి చూడగా కొలనూలు చేత పట్టుకునిన, మైకులో చదవండి, ఒకడు నాకు కనబడెను. నువ్వెక్కడికి పోవచ్చున్నావని. మరియు నేను తేరి చూడగా కొలనూలు చేత పట్టుకునిన ఒకడు నాకు కనబడెను. నువ్వెక్కడికి పోవచ్చున్నావని నేను అతన్ని అడుగగా, అతడు యెరూషలేము యొక్క వెడల్పును పొడుగును ఎంతైనది కొలిచి చూడబోచున్నాను నేను. అంతటా నాతో మాట్లాడుచున్న దూత బయలుదేరగా మరి ఒక దూత అతనిని ఎదుర్కొనవచ్చాను. 2వ దూత పరిగెత్తిపోయి యెరూషలేములో మనుషులను పశువులను విస్తారమైనందున అది ప్రాకారము లేని మైదానముగా ఉండినని ఈ యవనునికి తెలియజేయమని మొదటి దూతకు ఆజ్ఞ ఇచ్చెను. ఆమెన్. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. గట్టిగా చదువుతానన్న వారు మొదటి 2 వచనాలు చదవండి. 1, 2, 3. అది మైక్ రాలేదా చదవటానికి? మరియు నేను తేరి చూడగా అందరూ చదవండి. కొలనూలు చేత పట్టుకునిన ఒకడు నాకు కనపడే. నువ్వెక్కడికి పోవచ్చున్నావని నేను అతనిని అడుగగా అతడు యెరూషలేము యొక్క పొడుగును ఎంతైనది కొలిచి చూడబోచున్నాను. ఆమేన్. ప్రియులరా, జకరియా చాలా గొప్ప దైవజనుడిగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న జకరియా దేవుని ఆత్మచేత నింపబడి దేవుని స్వాధీనంలో వాడబడుతూ ఉన్నాడు. ఆ సమయంలో ఇశ్రాయేలీలు బబులోనులో చెరగా ఉన్నారు. బబులోను ప్రాంతంలో మరి శిక్ష అనుభవిస్తున్నారు. అన్యాయముగా వేరే రాజు, బబులోను రాజు ఇశ్రాయేలీయులను పట్టుకుని తీసుకుని వెళ్ళిపోయి వారి చేత వెట్టి చాకిరీ చేయించుకుంటున్న సమయంలో బబులోను చెరలో నుండి ఇశ్రాయేలీయులు మొరపెట్టారు. బబులోను చెరలో నుండి దేవుని బిడ్డలు ప్రార్థనలు చేశారు. దేవుడు ఆ సమయంలో జకరియా ద్వారా గొప్ప విడుదల ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఏ రీతిగా వచ్చిందంటే, జకరియాకి దేవుడు ఇక్కడ దర్శనం ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ దర్శనంలో జకరియాకి నేను తేరి చూడగా కొలనూలు చేత పట్టుకునిన ఒకడు నాకు కనపడాను. నువ్వెక్కడికి పోవచ్చున్నావని నేను అతన్ని అడుగగా అతడు యెరూషలేము యొక్క వెడల్పును పొడుగును ఎంతైనది కొలిచి చూడబోచున్నాను నేను. ఈరోజు ఈ అంశములో 2వ అంశముగా రాసుకోండి. ప్రియులరా, దేవుడు నీ జీవితంలో కార్యము ప్రారంభించటానికి శుభప్రదమైనటువంటి ఆలోచన తీసుకున్న దేవుడు నీ జీవితంలో కొలతలు వేయటానికి దూతలకు ఆజ్ఞాపించి ఉన్నాడు. హల్లెలూయా చెప్పాలి. ఇంకొకటి హల్లెలూయా చెప్పాలి. ఈ నెల ఆశీర్వాదము. ఈ నెలలో మనందరి జీవితంలో దేవుడు అనుగ్రహించే గొప్ప మాట ఏంటంటే, మనము మెజర్మెంట్స్ తీసుకునే చోటకు వచ్చాం. కొలతలు వేయబడే సమయంలోకి వచ్చి ఉన్నాం. కొలతలు ఎప్పుడు వేస్తాము? కొలతలు వేయాలంటే ఒక టైలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, మనం మెటీరియల్ పట్టుకుని వెళ్ళినప్పుడు ఆ టైలర్ ఏం చేస్తాడంటే మెజర్మెంట్స్ తీసుకుంటాడు.
ఇప్పుడు మెటీరియల్ రెడీగా ఉన్నప్పుడు కొలతలు తీసుకుంటాడు. మెటీరియల్ లేకుండా కొలతలు తీసుకుంటాడా? ఒక ఇల్లు కట్టాలంటే, ఒక టవర్ కట్టాలంటే, ఒక బిల్డింగ్ ప్లాన్ చేసుకున్న మనము దాని నిర్మాణము ప్రారంభించాలంటే అప్పుడు మొట్టమొదటిగా చేసే పని ఏంటి చెప్పాలి? అందరు చెప్పాలి. కొలతలు వేస్తారు. అమ్మ మీకు ఎన్ని గదులు కావాలి, ఎలా ఉండాలి? భార్య ఏమో 5-6 గదులు ఉండాలంటుంది. భర్త అంటాడు 5-6 గదులు అంటే ఎక్కడొస్తాయి? ఒక్క గదికే తికానా లేదు మనకి. ఏదో గది, ఏదో చిన్న వసారికి చేయండి అంటాడు. పిల్లలు అంటారు నాన్న డాడీ అలాగంటే ఎలాగా? మరి మేము వస్తే ఎక్కడ ఉంటాం? పెద్ద హాల్ ఉండాలి. చెప్పండి. 2 బెడ్రూములు, నేను నా భార్యతో బెడ్రూము, చెల్లి భర్త వస్తే వాళ్ళకో బెడ్రూము, వాళ్ళకు పుట్టిన పిల్లలు వస్తే వాళ్ళకో బెడ్రూము, నా పిల్లలకో బెడ్రూమ్, మొత్తం ఎన్ని 6 డజన్ బెడ్రూమ్లు ఉండాలని వాళ్ళు చెప్తారు. కానీ బడ్జెట్ కావాలి. ఏం కావాలి చెప్పరే మీరు? అందరూ చెప్పాలి. బడ్జెట్ని బట్టి మనము ప్లాన్ చేసుకుంటాం. ఈ ప్లాన్లన్నీ ఒక రకంగా ఉంటాయి, కానీ పని ప్రారంభించేసరికి సరైన నిర్ణయం వస్తుంది. ఆ మేస్త్రి చెప్తాడు ఒక్క గది కట్టాలంటే ఇంత డబ్బు అవుతుంది, అట్లీస్ట్ ఒక బెడ్రూమ్ కట్టాలంటే. నాకు ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ బాగా అర్థమైంది కనుక నేను చాలా ఈ స్థలాలు, ఈ బిల్డింగులు, చర్చి ఎక్స్టెన్షన్ కట్టడంలో చాలా అనుభవం అయింది. ఒక గది కట్టాలంటే మంచిగా ఒక్క బెడ్రూమ్ కట్టాలంటే దగ్గరగా 4,50,000 ఖర్చు అవుతుంది. ఎంత అవుతుంది? 4,50,000 ఒక మంచి బెడ్రూమ్ కట్టాలంటే. అంటే 4 బెడ్రూమ్ కట్టాలంటే ఎంత అవుతుంది? 16-18 లక్షలు అవుతుంది. అన్నీ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంజనీర్ని పిలుస్తాం. ఇంజనీర్ గారు వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే కొలతలు అనేది చేస్తాడనమాట. ప్లాన్ చేసుకుని కొలతలు తెచ్చి భూమి పూజ చేస్తారు, శంకుస్థాపన చేస్తారు, పునాది రాయి వేస్తారు. అప్పుడు మొదలెడతారనమాట. మేస్త్రి గారు పట్టుకుంటాడు కొలనూలు చేత పట్టుకుని ఇన్ని గదులు, ఒక బెడ్రూమ్, ఒక హాల్ అని, లేకపోతే ఇన్ని బెడ్రూమ్లు, హాలు, కిచెన్ అని, చుట్టూ కూర్చోవటానికి, మొత్తం బిల్డింగ్ అంతా తయారవటానికి కొలతలు ఎప్పుడు ప్రారంభమవుతాయంటే మెటీరియల్ కొనటానికి వచ్చింది అన్ని దగ్గరగా ఉన్నప్పుడు కొలతలు ప్రారంభమవుతాయి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇక్కడ మనం చదువుతున్నటువంటి జకరియా గ్రంథంలో ఉన్న దర్శనము, జకరియా దర్శనములో జకరియా చూస్తున్నది ఏంటంటే పైనుండి దేవుని దూత ప్రయాణమై వస్తూ ఉంటూ జకరియాకు ఎదురుపడినప్పుడు జకరియా అడుగుతున్నాడు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏంటి, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తావు అని అడిగితే జకరియాకి దేవుని దూత చెప్తోంది, యెరూషలేము పాడైపోయిందని ఏడుస్తున్నారు కదా, యెరూషలేము ఖాళీ అయిపోయిందని ఏడుస్తున్నారు కదా, యెరూషలేములో ఏమీ లేదని ఏడుస్తున్నారు కదా. అయితే దేవుడు ఆజ్ఞాపించాడు, కొలతలు వేసుకురమ్మన్నాడు. కొలతలు వేసిన తర్వాత దానిని తిరిగి కడతాడు. ఆయన కట్టి చెదిరిపోయిన మీకు దేవుడిస్తాడనే అర్థాన్ని ఇచ్చేటువంటి సందర్భమైన మాటలు దేవుని దూత చెప్పడం జరుగుతూ ఉంది. ప్రియులరా, కొలనూలు చేత పట్టుకుని యెరూషలేము వెడల్పులు తీసుకోవటానికి వచ్చాను. ఈరోజు పాడైన నీ కుటుంబంలో నువ్వు ఏడ్చిన ఏడుపు ఎవరు చూడలేదనుకున్నావేమో. నేను ఒంటరి వాడిని అయిపోయాను, నాకెవరు లేరు, నాకు ఏడుపు తప్ప మరొక దారి లేదనుకుంటావు కదా. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. కొలతలు వేసే వారికి దేవుడు ఆజ్ఞాపించాడు. సమయం ఆసన్నమైంది. తిరిగి మరలా నీ ఇల్లు కడతాడు ఆయన. తిరిగి మరలా నీ కుటుంబ వ్యవస్థను కడతాడు. తిరిగి మరలా నీ వ్యాపార స్థితిని కడతాడు. తిరిగి మరలా నీ సేవ జీవితాన్ని కడతాడు. కొలతలు వేయమని దేవుడు ఆజ్ఞాపించాడు. కొలతలు వేయబడుతున్నాయి. నమ్మిన వారందరూ గట్టిగా చప్పటి కొట్టి ప్రభువుని స్తుతించి మరలా చదువుదాం. జకరియా గ్రంథం 2వ అధ్యాయం. మరియు నేను తేరి చూడగా కొలనులు చేత పట్టుకుని ఒకడు నాకు కనబడెను. నీవెక్కడికి పోచున్నావని నేను అతనిని అడుగగా అతడు యెరూషలేము యొక్క వెడల్పును
పొడుగును ఎంతైనది కొలుచు చూడబోచున్నాను నేను. అంతటా నాతో మాట్లాడుచున్న దూత బయలుదేరగా మరి ఒక దూత అతనిని ఎదుర్కొనవచ్చును. హల్లెలూయా చెప్పండి. ఫస్ట్ పాయింట్లో మనం చాలా నేర్చుకోవలసినవి ఉన్నాయి. మీ జీవితంలో ఎంత వడ్డీ కట్టేవో, ఎన్ని అప్పులు చేసేవో, ఎంత మోసపోయేవో, ఎంత దూరమో ఆశతో తిరిగి తిరిగి ప్రయాణం చేసి ఆశ నిరాశ అయిపోయిందని ఆగిపోయేవో దేవుడు చూచాడు. ఎంత నష్టపోయేవో దేవుని దూత కొలత వేయటానికి వస్తున్నాడు. ఈ నెల అందరి జీవితాల్లో మెజర్మెంట్స్ తీసుకోవడం జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే దేవుడు పని ప్రారంభం కాబోతూ ఉంది. దేవుడు నీ జీవితంలో కార్యము చేయ మొదలు పెడతా ఉన్నాడు. ఎంతకాలం అయింది గర్భఫలం రాకుండా? గర్భఫలం కొరకు ఎన్నిసార్లు అడిగావు? దేవుడు దూత కొలత వేయబోతా ఉన్నాడు. ప్రియులరా, పెళ్ళి ఎప్పుడు అవ్వలేదు, ఎంతకాలం అయింది? ఏ సంబంధం కావాలి? దేవుడు ఏది దాచిపెట్టాడో అది ఓకే చేసినప్పుడు కొలత వేయటానికి దేవుని దూతను పంపించాడు. ఇల్లు కట్టడానికి, అప్పులు తీర్చటానికి, ఏడ్చిన ఏడుపు ఎంతో, నీ దుఃఖమంతా దేవుడు త్రాసులో పెట్టాడు. ఎంత వేదన చెందేవో వేదన త్రాసులో పెట్టాడు. నీకు దేవుడు న్యాయము జరిగించబోతా ఉన్నాడు. దేవుడు నీకు న్యాయము జరిగించబోతా ఉన్నాడు. దేవుడు నీ జీవితంలో పని ప్రారంభించబోతున్నాడు. నమ్మిన వారందరూ 7 మార్లు ఆమేన్ చెప్పి చప్పట్లు కొట్టండి. 1 2 3 4 5 6 7 కొలతలు ప్రారంభమవుతూ ఉన్నాయి. ప్రియులరా, రోడ్లు వేయాలంటే ఎవరిని అడిగినా రోడ్లు వేస్తామంటారు. ఎప్పుడైతే ఆ రోడ్డుకి గ్రాంట్ ఓకే అవుతుందో అప్పుడు ఇంజనీర్లు అందరూ దిగిపోయి ఆ రోడ్డుకి ఏం చేస్తారు చెప్పాలి మీరందరూ? కొలతలు వేస్తారు. కొలతలు వేయటం వచ్చింది అంటే పనులు జరగటం ప్రారంభమవుతాయి. హల్లెలూయా చెప్పండి, ఇంకొకటి హల్లెలూయా చెప్పండి. నీ జీవితంలో ఎంత బాధపడ్డావో, ఎంత రోగంతో కుమిలిపోతున్నావో, ఎంత మానసికంగా దీన స్థితిలోకి వెళ్ళిపోయి ఏడుస్తున్నావో, దేవుడు నీ దీన మొర ఆలకించి ఉన్నాడు. దేవుడు అన్యాయము చేసేవాడు కాడు. యేసు స్వస్థపరచువాడు. యేసయ్య న్యాయము చేసేవాడు. యేసయ్య ఆపద్బాంధవుడై ఉన్నాడు. మీరందరూ కూడా నెమ్మదిగా ఉండొచ్చు. దేవుని దూత కొలనూలు చేత పట్టుకుని ఇంతవరకు నువ్వు అందరికీ ఉపయోగపడ్డావు. ఇంతవరకు నీ జ్ఞానము అనేక మందికి సలహాలు ఇచ్చి అందరికీ ఉపయోగపడ్డావు. కానీ ఎవరు నీకు ఉపయోగపడలేదేమో. ఇప్పుడు దేవుడు నువ్వు ఎక్కడెక్కడ ఎంత సేవ చేసేవో, ఎందరికీ సహాయము చేసేవో, ఎంతమంది విషయంలో చేతి సహాయము, మాట సహాయము, నీ కుటుంబం అంతా కూడా దాసోహం చేశారో అది దేవుడు చూచాడు. కొలతలు వేస్తా ఉన్నాడు. దేవుడు కొలతలు వేయమని కొలతలు వేసే డిపార్ట్మెంట్కి తెలియపరిచాడు. మీరందరూ కూడా ఆ కొలతలు మీరు చూడబోతూ ఉన్నారు. మనం మామూలుగా వేసిన కొలతలు కొన్ని రోజుల ఆలస్యం వచ్చేమో, కానీ దేవుడు వేసిన కొలత వెంటనే మరుక్షణమే అది పని ప్రారంభమవుతుంది. ఇంక దానికి మన వాళ్ళు వేసినటువంటి కొలతలకి మరలా మంచి ముహూర్తం చూస్తాం. మంచి రోజు ఏమొచ్చింది, అమావాస్య ఎప్పుడొచ్చింది, గొడ్డి అమావాస్య ఎప్పుడొచ్చింది, పిల్లల కన్నా అమావాస్య ఎప్పుడొచ్చింది, ఇవన్నీ మనం చూస్తాం. చూసి అప్పుడు ఒక రోజు, ఒక సమయము, టైము 10 గంటల 30 నిమిషాల 6 సెకండ్లకు అన్నప్పుడు అందరం అక్కడికి వెళ్ళి కూర్చుంటాం. నీవు నేను ఇంకా టైం ఏదో చూస్తామేమో, కానీ దేవుని దృష్టిలో ఆయన సమయం ఆసన్నమైపోయింది. కొలత వేసిన మరుక్షణమే దేవుడు క్రియ జరిగించబోతా ఉన్నాడు. దేవుడు నిర్మాణము చేయబోతా ఉన్నాడు. దేవునికి సమస్తము సాధ్యమే. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీ కోడలు నిన్ను ఎంత బాధ పెడుతుందో, ఎంత ఏడ్చేవో దేవుని దూత కొలత వేస్తాడు. నీ కోడల్ని నువ్వు ఎంత బాధ పెట్టేవో నీ కోడల జీవితంలో కూడా కొలత వేస్తాడు. అన్ని కొలతలు వేసి ఏది ప్లస్ ఏది మైనస్, ఎంత న్యాయము ఎంత అన్యాయం అన్నీ చూసి నీకు తగిన న్యాయము దేవుడు చేస్తున్నాడు. 2వ మాట నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో 2వ అంశం ఏంటంటే
అంతటా నాతో మాట్లాడుచున్న దూత బయలుదేరగా మరి ఒక దూత అతనిని ఎదుర్కొని వచ్చెను. రెండవ దూత పరిగెత్తిపోయి, చూడండి, జకరియా దర్శనములో రెండవ దూత పరిగెత్తుకుని పోయి యెరూషలేములో మనుషులను పశువులను విస్తారమైనందున అవి ప్రాకారము లేని మైదానముగా ఉండునని ఈ యవ్వనునికి తెలియజేయమని మొదటి దూతకు ఆజ్ఞ ఇచ్చెను. దేవునికి మహిమ కలుగుగాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించాలి. జకరియా దర్శనం, కొలనూలు చేత పట్టుకున్న దర్శనం. ఆ దర్శనంలో మొట్టమొదటి దూత, కొలతలు వేసే దూత కనపడేది. మా చిన్నప్పుడు మా అమ్మగారు మాకు బట్టలు కుట్టించేవారు. ఇక్కడెక్కడ టైలర్ లేనట్టు మహాబజారుకు తీసుకెళ్ళిపోయింది మా అమ్మ. ఎక్కడికి? అమలాపురంలో కుట్టిస్తాను బట్టలంతా. నేనేమనుకున్నా, అమలాపురం అంటే మా చిన్నప్పుడు ఇంకెంత పెద్ద టైలర్ అతను అనుకున్నాం. అతను ఆదామావలప్పుడు నుంచి ఉన్నవాళ్ళగా ఉన్నాడు. అక్కడ తీసుకెళ్ళిందో మమ్మడి వరంగేటుగా మా బ్రదర్కి గుర్తుంది, దానియల్ గారికి. మమ్మల్ని ఇద్దరిని చెరో చేయి బట్టుకు తీసుకెళ్ళిపోయి బట్టు కొనమంటే అతను ఇంకా గొప్ప టైలర్. అతను ఆ టైలర్ ఏం చేశాడంటే, మీరు ఎందుకు తీసుకొచ్చేయండి, నేను కుట్టేస్తాను అన్నాడు. మమ్మల్ని తీసుకెళ్ళిపోయింది. మమ్మల్ని చూసి కుట్టేసి మనిషి అతను. ఆ బట్ట ఎలాంటి బట్ట అంటే, ఎన్ని సంవత్సరాలైనా అరగని బట్ట కొన్నది మా అమ్మ. మడత మంచం కొట్టులాగా ఉంటుంది అది. స్కూల్కి వెళ్తే కింద కూర్చునే వాళ్ళం, వెనకాల కన్నాలు కూడా పడి కాదు, అరిగిపోయినా సరే అలాగుండి. ఆ టైలర్ కుట్టిన నిక్కర్లు ఎలాగుండి అంటే, పాత పోలీసులు ఉండేవారు కదా, పురాతన పోలీసులు, పెద్ద పెద్ద లాగులు వేసుకునేవారు వాళ్ళు. కాలు సన్నంగా ఉన్నా కానీ పెద్ద లాగులు. ఆ మనుషుడు పెద్ద లాగులు కుట్టేవాడు. నాకు ఎంత ప్రార్థన చేసేవాడినో, ప్రభు ఈ టైలర్ దగ్గరికి వెళ్ళకూడదు ప్రభు అని. అయినా నాకు శోధన మీద శోధన. ఎప్పుడు ప్రతి సంవత్సరం ఆ మనుషుడి దగ్గరికి తీసుకెళ్ళేది మా అమ్మ. మా అమ్మ ఏంటంటే, ఆ మనుషుడు కుట్టిన నిక్కర్లు మరలా కుట్టించక్కర్లేదు అనమాట. ఆ గుడ్డ అలాంటివి తీస్తాడు అతను, అలాగే కుట్టాడు. కొలతలు చక్కగా తీసుకుని నడువు ఎంత ఉంది, పొడుగు ఎంత ఉంది అని కుట్టాలి. ఫ్యాషన్గా కుడతాడేమో అనుకుంటే మొత్తం బ్రతుకు బస్ స్టాండ్ అయిపోయేలా కుట్టేవాడు. సిగ్గు ఆ నిక్కర మీద తెల్ల షర్ట్ వేసుకుని టకప్ చేసి స్కూల్కి వెళ్తే అందరూ నవ్వుతూ ఉండేవారు. నేను కొంత గుడ్డ లోపల నొక్కేసుకునేవాడిని. ఎందుకంటే ఇంత లూజు కుట్టేవాడు. అది లాగో లేకపోతే ఇంకోటో తెలిసేది కాదు. ఒక్కొక్క టైలర్ అలాగుంటాడు. మెజర్మెంట్స్ లేని టైలర్, ఆ పెద్ద పైగా మెడలో టేప్ ఒకటి వేసుకుని, చెవిలో పెన్ ఒకటి, ఎప్పుడు కొలతలు తీసుకున్నట్టు కనపడలేదు. అలాంటి పరిస్థితులు అనుభవించి వచ్చాను నేను. ప్రియులరా, కొలతలంటే ఆ టైలర్ గుర్తొచ్చాడు. ఒక టైలర్ చూసి కుట్టేస్తుంటాడు, ఏది పొడుగో ఏది కురసో తెలియదు. కానీ ఈరోజు నీ దేవుడు, నా దేవుడు, యేసు దేవుడు ఆజ్ఞాపించాడు. చాలా అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కొలతలు తీసుకుని దూతలకు ఆజ్ఞాపించాడు. నా బిడ్డ ఏడ్చింది, నా కుమారుడు ఏడుస్తున్నాడు, వారి ఏడుపేంటో కొలత తీసుకురా. వారి పొడవెంతో చెప్పండి, వారి వెడల్పెంతో, వారు పుట్టింటి వారు ఎంత బాధ పెట్టారో, వారు అత్తింటి వారు ఎంత బాధ పెట్టారో, ఏ రీతిగా నలిగిపోతుంది, ఏ రీతిగా కంపెనీలో, ఫ్యాకల్టీలో, స్టాఫ్లో, సమస్తములో ఎక్కడ ఎంత ఏడుస్తున్నారో కొలత తీసుకురా. దానికి తగినటువంటి ఆశీర్వాదాన్ని నేను ఇవ్వబోతా ఉన్నాను. పాడైన యెరూషలేము గురించి దూత వచ్చి కొలతలు వేసినప్పుడు రెండవ దూత రావటం జకరియా చూస్తున్నాడు. రెండవ దూత వచ్చినప్పుడు రెండవ దూత ఏం చెప్తుందంటే, నేను కొలత వేసాను. రెండవ దూత పరిగెత్తుకుని పోయి యెరూషలేములో మనుషులను పశువులను విస్తారమైనందున అది ప్రాకారము లేని మైదానముగా ఉన్నది. హల్లెలూయా చెప్పాలి, గట్టిగా హల్లెలూయా చెప్పండి.
ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి. ఇశ్రాయేలీయుల ప్రజలు చెరలో ఉన్నారు, వారు బాధపడుతున్నారు, బబులోను చెర అనుభవిస్తున్నారు. అయితే బబులోను అంటే ఇరాన్, ఏంటి ఇప్పుడున్నటువంటి ఇరానే ఆ రోజు బబులోను పేరుదని. ఈ గొడవలు ఇప్పుడు గొడవలు కాదు, అప్పటి నుంచి ఉన్నాయి. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇప్పుడంటే బాంబులు వేసుకుంటున్నారు, అప్పుడు బాంబులు ఉండే కాదు. వీరు వెళ్ళిపోయి వారందరిని కొట్టి అందరిని లాక్కొచ్చి వీరు ఇక్కడ గోతులు తవ్వించుకోవటం, ఇటుకలు తయారు చేసుకోవటం, రకరకాల వెట్టి చాకరీ చేయించుకునేవారు. వారు ఏడుస్తూ ఉన్నారు, ప్రభువా మా దేశం ఎంత గొప్పది, మాకు మీరు ఇచ్చారు వాగ్దానం చేసి, మరలా మేము ఇసుక ఎడారిలోకి వచ్చేసాం బాబు, మాకు విడుదల కావాలని ఏడ్చినప్పుడు దేవుడు జకర్యాకి దేవుడు దర్శనం చూపించాడు. కొలతలు వేస్తున్నానని చెప్పన్నాడు. రెండవ దూత కొలత వేయటానికి వచ్చినప్పుడు రాసుకోండి, రెండవ దూత కొలత ఎలాంటిది వేసిందంటే, ఆ కొలతలో బయటపడ్డది ఏంటంటే దేవుడు చేసే కార్యము మనుషులను పశువులను విస్తారముగా వచ్చినాయి ఆ కొలతలో. ఆమేన్. అయితే నేను దాని చుట్టూ, ఆ పట్టణానికి యెరూషలేము చుట్టూ దానికి ప్రాకారము లేదు. అందరూ చదవండి రెండవ మాట. రెండవ దూత పరిగెత్తుకుని పోయి యెరూషలేములో మనుషులను పశువులను విస్తారమైనందున అది ప్రాకారము లేని మైదానముగా ఉన్నదని ఈ మనుష్యునితో చెప్పని ఆ దూత చెప్తా ఉంది. నా ప్రియ సహోదరులరా, దేవుని యొక్క కృపా వాక్యం ఏంటంటే రెండవ దూత కూడా కొలతలో ప్రాకారము లేదని చెప్తా ఉంది. అయితే ఈ రెండు దూతల మాటలు మనం విన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు కనబడుతుంది. 5వ వచనం చదువుదాం. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. అందరూ చదవండి. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించండి. నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఈ వాక్యము ఇక్కడ బోధించమని ఈరోజు కూడా చెప్పాడు నాకు. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. మీకు ఈరోజు పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తున్న వర్తమానము, మొట్టమొదటిగా కొలతలు వేయటానికి పనులు ప్రారంభమైనవి. రెండవది, మీ కొలతలు ఎలాగున్నాయో ఒకటి చెప్తా ఉన్నాడు. రెండవ దూత మాట్లాడుతున్నప్పుడు మనుషులు పశువులు విస్తారంగా ఉన్నాయి, కానీ ప్రాకారం లేదు. ఎన్నున్నా కానీ ప్రాకారం లేకపోతే ఎలా వచ్చింది అలాగే పోతుంది అనమాట. ప్రాకారం లేకపోతే ఏంటి? భద్రత ఉండదు. ప్రాకారం లేకపోతే ఏంటి చెప్పాలి, మీరందరూ చెప్పరే. ప్రాకారం లేకపోతే కాపుదల ఉండదు, భద్రత ఉండదు. ప్రాకారం లేకపోతే ఏ పశువులు ఎటు వెళ్ళిపోతాయో అటు వెళ్ళిపోతాయి, మనుషులు ఎటు వెళ్ళిపోతారో అటు వెళ్ళిపోతారు. అంటే ఇంతవరకు నీ జీవితంలో నీ ఆదాయము నిలబడట్లేదని ఏడుస్తున్నావు కదా, దేవుడే దానికి ప్రాకారముగా ఉండి నీ కష్టార్జితం ఎక్కడికి వెళ్లకుండా దేవుడు గట్టిగా బంధిస్తూ ఉన్నాడు. నమ్మిన వారందరూ హల్లెలూయా చెప్పండి. మీ కష్టార్జితము వడ్డీలు కడుతున్నారా? మీ కష్టార్జితము హాస్పిటల్ పాలైపోతుందా? మీ కష్టార్జితము పోలీస్ స్టేషన్లకి, కోర్టు ఫీజులకి వెళ్ళిపోతున్నాయా? దేవుడు ఈరోజు నీకు మాట ఇస్తూ ఉన్నాడు. ఇక నీ కష్టార్జితం ఎటు వెళ్ళకుండా అగ్ని ప్రాకారముగా దేవుడు వేయబోతున్నాడు. నమ్మిన వారందరూ ఆమేన్ అని చెప్పి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మొన్న ఒక ఆమె అంది, ఏం చెప్పండి పాస్టర్ గారు, ఇంటి దొంగని పలానా వారు కూడా పట్టుకోలేరన్నాడని మా ఇంట్లోనే దొంగ ఉన్నాడండి. ఏ దొంగమ్మా అన్నాను. నీ పెద్ద కొడుకా అన్నాను. లేదండి బాబు. మీ కోడలా అన్నాను. కాదండి బాబు. ఇంకెవరు? మీ ఆయన? కాదండి. ఇంకెవరు దొంగలు ఉంటారు? ఉంటే కొడుకుంటాడు లేదా? మీ అమ్మాయి అన్నాను. కాదండి. మరి ఎవరు కాకదండి, ఇంకెవరు ఉంటారు? పై ఇంటి దొంగలు అంటున్నావు ఎవరన్నాను. ఎవరికి చెప్పకండి పాస్టర్ గారు, మా అల్లుడు ఎంత దొంగోడు అండి అంత.
ఒక అల్లుడు దొంగ అల్లుడు ఉంటాడు, పైకి అన్నీ చెప్తుంటాడు, యాపిల్స్ ఏయో పట్టుకొస్తాడు జంతికలో, అత్తయ్య ఎలాగున్నావు, మామయ్య ఎలాగున్నావు అని చెప్పి వెళ్ళేటప్పుడు అవసరతలన్నీ చెప్పి ఇంత డబ్బు పట్టుకుపోతుంటాడు. ఏమండి మా అల్లుడు ఎప్పుడు వచ్చినా అన్నీ పట్టుకుపోతున్నాడు, కొన్ని చెప్పి పట్టుకుపోతున్నాడు, కొన్ని చెప్పకుండా పట్టుకుపోతున్నాడు. మా అల్లుడు మరి ఇలా ప్రార్థన చేయండి అంది. మీరు కూడా ప్రార్థనలో పెట్టుకోండి, ఎవరైనా అడగండి. ప్రియులరా, కొన్ని సమయాల్లో మన కష్టార్జితం రెక్కలు ధరించుకుపోతుంటుంది, కొన్ని సమయాల్లో మన జ్ఞానము బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది, కొన్ని సమయాల్లో మన బలము బయటికి పోతూ ఉంటుంది. నీ బలము కానీ, నీ జ్ఞానము కానీ, నీ ఆత్మ నడిపింపు కానీ ఏది ఎవడు ముట్టుకోవడానికి లేకుండా దేవుడే ప్రాకారముగా ఉండబోతున్నాడు. మీరు ఈ నెల నుంచి మీరు లెక్క చూసుకోండి, ఇంతవరకు ప్రవాహముగా వెళ్ళిపోయిన నీ కష్టార్జితము ఇక ఎల్లనే ఎల్లదు. వాగ్దానం ఏంటంటే అగ్ని ప్రాకారముగా ఉండబోతున్నాడు ఆయన. పరిశుద్ధాత్ముడు జకర్యాకి దేవుడు బయలుపరుస్తున్నాడు, ఇది ప్రకటించు. ఏది? నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినయుందును. ఆయన మీ మధ్య నివసించబోతున్నాడు, ఆయన మీ ఇంటిలో ఉండబోతున్నాడు, ఆయన నా ఇంటిలో ఉండబోతున్నాడు, ఆయన నీ ఒంటిలో ఉండబోతున్నాడు, ఆయన నా ఒంటిలో ఉండబోతున్నాడు, ఆయన మన శరీరములో నివాసి అయి ఉన్నాడు. నమ్మిన వందరు గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును. ఇక మీదట నీ కష్టార్జితం ఒక్క పైసా కూడా వ్యర్థముగా బయటికి వెళ్ళదు. 7 మార్లు ఆమేనని చెప్పండి. 1 2 3 4 5 6 7. రెండవది, నీ ఇంటిలో ఇక దెయ్యం ఉండదు, ఇక మీ ఇంటిలో చేతబడి ఉండదు, మీ ఇంటిలో మంత్రశక్తులు ఉండవు, దుష్ట శక్తుల ప్రభావం ఉండదు. ఏ శక్తి ఉంటుందంటే పరిశుద్ధాత్మ శక్తి నీ ఇంటిలో ఆవరించి ఉంటుంది. ఏది జరిగినా, ఏ పని జరుగుతున్నా మేలు జరుగుతున్నట్టుగా నువ్వు అర్థం చేసుకుంటావు. నీ గురించి ప్రజలు చెప్పుకుంటారు, నీ ఇంటిలో దేవుడు ఉన్నాడని. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీ ఇంటిలో ఆయన ఉండి, నీ చుట్టూ ప్రాకారంగా ఉండి నిన్ను ఆశీర్వదించుట ద్వారా ఆయన మహిమ తెచ్చుకుంటాడట. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉన్నాడలా మీరు బహుగా ఫలిస్తారన్నాడు. ఇంకొక చోట ఏమన్నాడంటే మీరు ఫలించుట ద్వారా నా తండ్రి మహిమపరచబడుతున్నాడు. ఆమేన్. మీకు నాకు కొలతలు వేసిన దినము ఈరోజు దేవుడిచ్చాడు. ఈ దినమే నీ జీవితంలో కొలతలు, మెజర్మెంట్స్ అన్నీ కూడా పనులు ప్రారంభమవుతున్నాయి. అది వేసిన క్షణంలోనే నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. అతి త్వరలోనే ప్రారంభోత్సవం జరగబోతా ఉంది. నీ ఇల్లు ప్రారంభం జరుగుతుంది, నీ వ్యాపారము, నీ సేవ, నీ దీవెన, నీకు విడుదల మహోత్సవముగా దేవుడు గొప్ప కార్యము చేసి ఆయన మహిమ తెచ్చుకోబోతా ఉన్నాడు. ఆయన చెప్పిన గొప్ప మాట ఫైనల్గా 5వ వచనం, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును. అందరూ చెప్పాలి, 2 చేతులు పైకెత్తండి. ఈ మాట నాతో చెప్పండి. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. తర్వాత ఆశీర్వాదం, ఉత్తర దేశములో ఉన్నవారులారా తప్పించుకొని రండి. ఆకాశపు 4 వాయువులంతా విశాలముగా నేను మిమ్మల్ని వ్యాపింపజేయుచున్నాను. ఆయన అగ్ని ప్రాకారముగా ఉండటమే కాదు, నీ మధ్య నివసిస్తాడు. నీ మధ్య నివసించటమే కాదు, 4 వాయువులంతగా నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన వ్యాపింపజేయబోతున్నాడు. నీ పిల్లలు ఒక్కొక్క దేశంలో ఉంటారు, నీ ఒక దేశంలో ఉంటావు, అందరూ అన్ని దేశాలు తిరుగుతూ ఉంటారు, వెళుతూ ఉంటుంటారు. దేవుడు నిన్ను ఆశీర్వదించుచున్నాడు. దేవుడు నీ సరిహద్దుని విశాలపరచుచున్నాడు. దేవుడు నీ ప్రాకారము చుట్టూ ఉన్నాడు. అక్కడ ఇశ్రాయేలు దేశంలో
యెరూషలేములో ప్రజలు ఉన్నారు, పశువులు ఉన్నారు, కానీ ప్రాకారం లేకపోవటం వల్లే ఏ వాడు పడితే వాడు లోపలికి వచ్చేస్తున్నాడు. ఏ దుష్టుడు పడితే ఆ దుష్టుడు, ఏ రాజు పడితే ఆ రాజు వస్తున్నాడు. ఇప్పుడు దానికి ప్రాకారముగా ఉంటే ఏ శత్రువు రాజు డైరెక్ట్గా రావటానికి లేదు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంతవరకు అనేక మంది నిన్ను నీ కుటుంబాన్ని భక్షించరేమో, ఇక మీదట నీ ఇంటిలోకి రావటానికి ఎవరికి హక్కు లేదు. 4 వాయువులంతా దీవెనగా నిన్ను వ్యాపింప చేయుచున్నాడు. అందరూ ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడదాం. అందరూ నిలబడి కళ్ళు మూసుకుని, ప్రభువా నా జీవితంలో నువ్వు పనులు ప్రారంభించేవారు, నీ దాసుడి ద్వారా మాట్లాడావు. నా ఏడుపు చూస్తున్నావా? నాకు ఎందుకు ఇలా జరిగింది? నా బ్రతుకుకి ఎందుకు అన్యాయం జరిగింది? పోలే జరిగితే జరిగింది, కానీ ఇంకా ఎన్నాళ్ళు ఏడుస్తూ ఉండాలి? ఇంకా ఎంతకాలం ఇలా బానిసగా బ్రతకాలి? నాకు త్వరగా జవాబు చెప్పవా? నాకు దీవెనివ్వవా అని ఏడుస్తున్నావు కదా. దేవుడు నీ మొర ఆలకించాడు. అందుకని నీ జీవితంలోకి, నీ బ్రతుకులోనికి, నీ కుటుంబంలోనికి, నీ ప్రాంతంలోనికి కొలతలు వేసే దూతలను దేవుడు పంపిస్తున్నాడు. ఆ కొలతలు వేసి పరమ తండ్రికి దూతలు చెప్పిన వెంటనే అగ్ని ప్రాకారముగా దిగి రాబోతా ఉన్నాడు. ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు పైకెత్తి, ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు పైకెత్తి, తలలు పైకెత్తి యేసయ్యా అని 7 మార్లు పిలవండి గట్టిగా. 1 2 3 4 5 6 7. దేవుడు దాని చుట్టూ ప్రాకారం ఉండబోతున్నాడు. 2 చేతులు తలపైన పెట్టుకోండి. యేసయ్యా నన్ను ఆశీర్వదించు, యేసయ్యా నన్ను దీవించు, యేసయ్యా నన్ను 2 ఆశీర్వదించని అందరూ కూడా తలపైన చేతులు వేసుకుని 2 దీవించమని. జకరియా గ్రంథం 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు నీకు ఈరోజు ప్రారంభం అవుతున్నాయి. కొలతలు వేసే దూతలను దేవుడు పంపించాడు. నీ దుఃఖాన్ని, నీ రోగాన్ని, నీ అన్యాయాన్ని ఎవరికి నువ్వు చెప్పుకోలేకపోతున్నావు. ఒకవేళ చెప్పున నీ తరపు ఎవరు నిలబడట్లేదేమో, నిలబడటానికి కూడా లేరేమో. పరమ తండ్రి నీకు దూతను పంపిస్తున్నాడు. కొలతలు వేయటానికే దేవుని దూతలు దిగి వచ్చి ఉన్నాయి. ప్రాకారము లేదు, ఆధారము లేదు, కాపాడుకునే స్థితి లేదు, భద్రత లేదు. నా కుటుంబానికి భద్రత లేదు, నా బ్రతుకులో భద్రత లేదు. రోజు భయముతో బ్రతుకుతున్నాను, రోజు వేదనతో బ్రతుకుతున్నానని ఏడుస్తున్నావు కదా. మనుషులు కట్టే ప్రాకారముగా కాక ఆయనే నీ చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండబోతున్నాడు. ఏ తెగులు నిన్ను నాశనము చేయలేదు, ఏ పెద్ద అప్పుల సమస్య నిన్ను కదిలించలేదు, ఏ పెద్ద రోగము నిన్ను కదిలించలేదు, ఏ దుష్ట ప్రభావము నిన్ను కదపలేదు. దేవుడే అగ్ని ప్రాకారము ఉండబోతావు. అయ్యా నా పాపాలు క్షమించని అడుగు. యేసయ్యా నా పాపాలు క్షమించు, యేసయ్యా నన్ను పరిశుద్ధపరచు, యేసయ్యా నన్ను బాగు చేయి. అందరూ ప్రార్థన చేయాలి. నీకేం కావాలో అడుగు. దేవుడు గొప్ప కార్యము చేయబోతా ఉన్నాడు. ఆయనకు మహిమ కలుగునట్లుగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా నాకు తండ్రిగా ఉండు, నాకు దేవుడిగా ఉండు, నీకు నీ బిడ్డగా ఉంటాను. నన్ను బాగుచ్చి, నన్ను ఆశీర్వదించు. అందరూ యేసు యేసు అని పిలవండి. నా కాపరిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ప్రభువా నీకు వందనాలు.